హలో ఆల్. ఈరోజు వీడియోలో మనం మింట్ సోప్ మేకింగ్ చూద్దాము. దానికోసం నేను మింట్ సోప్ బేస్ తీసుకున్నాను. మనకి ఇది రెడీమేడ్గా దొరుకుతుంది. ఒకవేళ మీరు బేస్ కొనుక్కోవడం వద్దు, గ్లిజరిన్ బేస్తో చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. గ్లిజరిన్ బేస్ తీసుకొని రిఫ్రెషింగ్ సోప్ అని పెట్టాను. అది ఫాలో అయితే మీరు చేయగలుగుతారు. సో ఇక్కడ నేను మింట్ బేస్ తీసుకొని మైక్రోవేవ్ చేసుకుంటున్నాను. ఆ లోపల మౌల్డ్ తీసి రెడీగా పెట్టుకున్నాను. సో మనం ఎప్పుడు కూడా మౌల్డ్ యూస్ చేసే ముందర ఒకసారి ఐసోప్రోపైల్ ఆల్కహాల్తో క్లీన్ చేసుకుంటే డస్ట్ లేదంటే ఏదైనా మైక్రోబియల్ గ్రోత్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. సో మైక్రోవేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి చూసుకుంటున్నాను. లంప్స్ ఏమీ లేవు, గడ్డలు ఏమీ లేవు అనుకుంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ గడ్డలు ఉంటే మళ్ళీ ఒకసారి మైక్రోవేవ్ చేసుకోవాలి. అండ్ మీలో కొంతమంది నన్ను డబుల్ బాయిలింగ్ ఎలా చేసుకోవాలి సోప్ బేస్ అని అడుగుతున్నారు. 2-3 అడిగారు. ఇంకా ఎక్కువ మందికి ఆ ప్రాసెస్ కూడా కావాలి అంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీక్లో అంటే ఈ వీక్లో, ఈరోజు సండే కదా, రేపు మండే ట్యూస్డే ఏదో ఒక రోజు మీకు డబుల్ బాయిలింగ్ కంప్లీట్గా చూపిస్తాను. నేను లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వాడుతున్నాను. మింట్ లెమన్ కాంబినేషన్ సమ్మర్కి చాలా బాగుంటుంది. సమ్మర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సమ్మర్ స్పెషల్ సోప్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. అప్కమింగ్ వీడియోస్లో కోల్డ్ ప్రాసెస్ సోప్స్ కూడా చూపిస్తాను, సమ్మర్ స్పెషల్వి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసుకున్నాను. నేను కలర్ ఏం వేయట్లేదు, ఆల్రెడీ బేస్కి లైట్ బ్లూ కలర్ ఉంది కదా, అందుకే నేనేం వేసుకోవట్లేదు. అండ్ ఇక్కడ నేను ఆల్ఫాబెట్ మౌల్డ్ తీసుకున్నాను. మీరు ఏ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ అట్లా ఫ్రెష్ మింట్ అని చేద్దామని ఆ మౌల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈ మింట్ సోప్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే, మింట్లో మనకి మిథనాల్, సాలిసిలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటి వల్ల మన స్కిన్ యంగ్గా, గ్లోయింగ్గా, క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ పింపుల్స్ ఉండే వాళ్ళకి ఈ సోప్ వాడితే పింపుల్స్ కూడా తగ్గుతాయి, ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. అండ్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ వల్ల మనకి స్కిన్ గ్లో కూడా వస్తుంది. సో ఇది మంచి కాంబినేషన్. దట్టు ఎస్పెషల్లీ మన సమ్మర్స్కి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట. ఈ సోప్ యూస్ చేసి స్నానం చేసిన తర్వాత లేదంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దానికోసమే మెయిన్గా మన సమ్మర్ రిలేటెడ్ సోప్స్ చూపించాలని ఇది చూపిస్తున్నాను. సో ఇలా మెల్లిగా మౌల్డ్లో వేసుకోండి. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మీకు బబుల్స్ ఎక్కువ వస్తున్నాయి, నురగ ఎక్కువ వస్తుంది అన్న కంప్లైంట్ ఉంది అంటే దానికి రీజన్ ఏంటంటే, మనం ఇట్లా మౌల్డ్లో వేసుకునేటప్పుడు హైట్ పెట్టి పోయకూడదు. సో ఎంత వీలైతే అంత దగ్గరికి పెట్టి మనం కనుక ఈ బేస్ వేసుకుంటే మౌల్డ్లో నురగ తక్కువగా వస్తుంది, బబుల్స్ తక్కువగా వస్తాయి. మీరు కనుక కోల్డ్ ప్రాసెస్ సోప్స్ చేస్తుంటే డైరెక్ట్గా మింట్ లీవ్స్ అంటే పుదీనా ఉంటుంది కదా, డైరెక్ట్ పుదీనా తీసుకొని కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ తీసుకొని లేదంటే పుదీనా జ్యూస్ తీసుకొని కోల్డ్ ప్రాసెస్ సోప్స్ చేసుకోవచ్చు. బట్ మెల్ట్ అండ్ పోర్ సోప్స్లో ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడకండి. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఆల్రెడీ అక్కడ సపోనిఫికేషన్ ప్రాసెస్ జరిగిపోయింది. అంటే సోడియం హైడ్రాక్సైడ్ వాటర్ అండ్ ఆయిల్స్ అన్నీ కలిసిపోయాయి అక్కడ. మళ్ళీ మీరు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వేస్తే ఏమవుతుందంటే, వాటిని బ్యాలెన్స్ చేయడానికి సోడియం హైడ్రాక్సైడ్ మనం యాడ్ చేయట్లేదు. సో ఫంగల్ గ్రోత్ ఉంటుంది అండ్ సోప్స్ మెత్తగా వస్తాయి. అంటే బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్ ఉంటుంది అంటే మాకు బాగానే ఉన్నాయి కదా, సోప్స్ చెడిపోలేదు కదా అని అనుకుంటారు. ఎప్పుడు కూడా మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కనిపించవండి, ఓకేనా? సో లోపల ఉంటాయి కానీ మనకు తెలియవు. సో అట్లాంటి సోప్స్ వాడడం వల్ల మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బయట కొనే సోప్స్ హార్మ్ఫుల్ అనే కదా మనం ఇంట్లో చేసుకుంటున్నాము. అటువంటి సోప్స్లో మళ్ళీ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి వాటిని పాడు చేసి అవి వాడుకొని మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే బెటర్ అవాయిడ్ చేసేయండి. పౌడర్స్ వాడుకోండి. మనకి ఇప్పుడు అన్ని పౌడర్స్ దొరుకుతున్నాయి కదా, పౌడర్స్ తెచ్చి ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకొని మంచిగా చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.